దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న మనకు కందుకూరు సబ్ డివిజన్లో గాయత్రి జ్యువెలర్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది. దీంట్లో దాదాపు 760 గ్రాముల గోల్డ్, తర్వాత 3 లక్షల చేంజ్ క్యాష్ థెఫ్ట్ జరగడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే మనము ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ రోల్ మనకి ఏంటంటే మనకు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ముద్దాయి ఎవరో మనం ఐడెంటిఫై చేసుకోవడము, దాని తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్ ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు వితిన్ 24 అవర్స్లో ఇంటాక్ట్గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది. దీనికి ఎవరైతే మనకు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. వితిన్ 24 అవర్స్, లెస్ దాన్ 24 అవర్స్లో మనం చేయడం జరిగింది. సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చోరీ చేసిన సొత్తు ఎక్కడ మిస్ కాకోకుండా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది. సో బంగారు షాప్ యజమానులు అయినా కానీ లేదంటే మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏదైతే హార్డ్ ఎర్నడ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం, ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ, లేదంటే రిలేటివ్స్కి ఎవరినైనా చెప్పి వెళ్ళడం కానీ, ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూమెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం. సో మా పోలీసుల వారి తరపు నుంచి మాకు పబ్లిక్కి మా రిక్వెస్ట్, కొన్ని దొంగతనాలు ఏంటంటే మరీ సింపుల్గా కీస్ మరీ బీరువా పక్కనే తాళాలు ఉండడం, వితిన్ వాళ్ళు వెళ్ళిన 5-10 మినిట్స్లో బీరువా పక్కన తాళాలు దొరికి వాళ్ళు దొంగతనం చేయడం సన్నివేశాలు కూడా మేము చూడడం జరిగింది క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ ఎర్నడ్ మనీ ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మేము రికవరీ చేయడానికి శాయశక్తులు చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ టీం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వితిన్ 24 అవర్స్లో రికవరీ చేశారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇద్దరు అన్నదమ్ములే, సీతారాంపురం విలేజ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు. సో జువెనైల్ కాబట్టి మనం పేరు డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.